This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఆశీర్వదించి ప్రసాదం అందజేసిన సిబ్బంది. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. అక్రమాలను ప్రశ్నిస్తున్న కారణంగానే వేధింపులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు. రాజకీయాలకు అతీతంగా పథకాల అమలు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే. ఇక వార్తల వివరాలు. వేములవాడ రాజన్నను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రికి విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కోడెమొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. కళ్యాణ మండపంలో మంత్రి అడ్లూరి, విప్ ఆది శ్రీనివాస్ను వేద పండితులు ఆశీర్వదించారు. ఈవో రాధాబాయ్ శేషవస్త్రం, లడ్డూ ప్రసాదంతో పాటు స్వామివారి చిత్రపటాన్ని మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజన్నను తమ ఇలవేల్పుగా కొలుస్తామన్నారు. తనకు మంత్రి పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, ఇన్ఛార్జి ఈవో ఎస్డీసీ రాధాబాయ్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆ లక్ష్మీనరసింహ స్వామి దయతో శాసనసభ్యుడిగా ఎన్నికై విప్పుగా నా సహచర, నాకు ఆప్తమిత్రుడు, అత్యంత ఆప్తమిత్రుడు మా ఆదిశీరన్న, మా వేములవాడ రాజరాజేశ్వర ప్రాంతానికి ప్రజల పక్షాన్ని ప్రాతినిధ్యం చేస్తున్నాం. సహచర ఇద్దరం విప్పుగా ఉన్నాం. 15 నెలలకెళ్ళి మా యొక్క పనితీరును రాష్ట్ర ప్రభుత్వం కానీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి, ప్రియాంక గాంధీ గారు, మీనాక్షి నటరాజన్ గారు మా ఇన్ఛార్జి, అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో, మా గౌరవ పిసిసి అధ్యక్షుడు గారి నేతృత్వంలో, మా జిల్లాకు సంబంధించిన ప్రియతమ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, పూర్ణ ప్రభాకర్ అన్న గారు, మా సహచర, మా శాసనసభ్యులు అందరి యొక్క సహకారంతో, మా లక్ష్మణ్ కుమార్ మావాడని యొక్క అభిమానంతో ఇంత పెద్ద అవకాశం ఇచ్చి దైవ దర్శనానికి మొదటిసారి అమ్మవారిని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. నిజంగా నాకు ఈ జీవితానికి ఆ భగవంతుడు ఏ జన్మలో కూడా నేను ఎప్పుడు కూడా ఊహించినటువంటి గొప్ప అవకాశం నాకు దేవుడు నాకు ఇచ్చిన, అమ్మవారు నాకు ఇచ్చింది. రంగురంగుల బ్రోచర్లలో వాళ్ళు అభివృద్ధి చూపించారు, రంగురంగుల వీడియోలో వాళ్ళు అభివృద్ధి చూపించారు. దేవాలయం మాత్రం ఒక్క పాత ఇటుకను తీసిన సందర్భం లేదు, ఒక కొత్త ఇటుకను పెట్టిన సందర్భం లేదు. 2014 తెలంగాణ రాకట ముందు ఎలా ఉందో దేవాలయం అలానే ఉంది. ఆనాడు పీస్ అధ్యక్షుడు హోదాలో శ్రీ రేవంత్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చినప్పుడు లేదు, గతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీ అందరూ కూడా ప్రశ్నించే గొంతులుగా అనేక ఆందోళనలు రాజన్న ఆలయ అభివృద్ధిని చేయాలని చెప్పిన రోజు
దేవాలయానికి శటగోపు పెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి ప్రజల రాజ్యం ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజన్న ఆలయ అభివృద్ధి కట్టుబడిలో చెప్పినటువంటి సందర్భంలో మా జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు, ఇప్పుడు మంత్రి విప్పుగా ఉన్నటువంటి లక్ష్మణ్ కుమార్ గారు కూడా వచ్చిన సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం మొదటి బడ్జెట్లో ఈ ప్రభుత్వం రాగానే 50 కోట్ల రూపాయలు వెచ్చించుకొని రెండో బడ్జెట్లో 25-26 సంవత్సరం వార్షిక బడ్జెట్లో 100 కోట్లు పెట్టుకొని కలిపి 150 కోట్లతో గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాజన్న ఆలయాభివృద్ధి పట్టణాభివృద్ధికి శ్రీకారం చుట్టిన సందర్భం. ప్రజావాణి దరఖాస్తులకు వెనువెంటనే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 59 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, సంబంధిత అధికారులు వాటిని పరిష్కరించే దిశగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, కొరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి, మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. తమను కులం నుంచి బహిష్కరిస్తారంటూ జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాలకు చెందిన బోయ గంగారాం కుటుంబం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్కు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమ ఇంటిపై 100 మందితో వచ్చి దాడి చేశారని వాపోయారు. కుల సంఘం మాత్రం తమను కులం నుంచి బహిష్కరించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మా ఊరికి బతకొస్తే మా తాత గుంట భూమిలో పెట్టుకోమనిస్తే ఇప్పుడు ప్రతి భూమిలో వాళ్ళకు మా వారసత్వం వస్తున్న భూమిలో ప్రతి భూమిలో వాళ్ళకి సగం సగం కావాలని చెప్పి కులం దగ్గరికి పిలిపించి గొడవలు చేసి కులం అంతా వన్ సైడ్ చేసి మా కులం పని చేయించి ఆ భూములన్నీ వాళ్ళు పట్టుకున్నారు, కబ్జా చేసింది వానపల్లి శ్రీనివాస అతను. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుండి మేము స్టేషన్లకు ప్రతి కడ తిరుగుతున్నాం. వాళ్ళ 14 మంది మీద కేసు అయ్యి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత డబ్బులు పెట్టించి ఆ కేసును ఫాల్స్ కేసు అని కొట్టేపించారు. ఎఫ్ఐఆర్ ప్రతి ఆఫీస్కి తిరిగాం, ఏ ఆఫీస్కి తిరిగినా మనకి ఇప్పటికి న్యాయం జరగాలి. ఇప్పటికీ వాళ్ళు ఎవరితోటైనా మాట్లాడినా ఏం చేసినా వాళ్ళకి 10,000 దండవ తీపిస్తుంది. ఈ సర్వే నెంబర్లు కొట్టేస్తాం. మేము మెడికల్ పట్టకై పెట్టినా కానీ అది కాకుండా వేసుకుంటాం. అదే డిపార్ట్మెంట్లో వర్క్ చేసుకుంటాం, మెడికల్ ఎంఆర్ వర్క్ దానికి యూజ్ చేసుకుంటాం. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు పని కాకుండా చేస్తాం. దయవల్ల ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి కులం లేక మేము ఇబ్బంది పడుకుంటాం, మానసికంగా బాధపడుతుంది. ఇంతకుముందు ఇంటికి వేసుకున్న 100 మందిని ఇంటికి వేసుకుని వచ్చింది, కొడతాం ఇల్లు కూడా కొడతా అని చెప్పి ప్రతి ఒక్క ఎవిడెన్స్ వాళ్ళ ఇంటికి వచ్చినాయి, వాళ్ళు తీర్మానం చేసినాయి, వాళ్ళ తీర్మానం పేపర్లో కూడా రాసింది. వాళ్ళకు భూములు లేకపోతే మీకు కులం ఉండదు, మీ భూములని మేము జప్తు చేసుకుంటామని చెప్పి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సమీకృత సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ అదనపు కలెక్టర్ డి వేణు దరఖాస్తులను స్వీకరించారు. సుమారు 60 మంది జిల్లా డివిజన్ అధికారులు రావాల్సి ఉండగా సగం కూడా అధికారులు రాక కార్యాలయం వెలవెలబోయింది. ప్రతి సోమవారం ఒకరోజు జరిగే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని నిబంధన ఉన్నప్పటికీ ఎవరూ రాకపోవడం గమనార్హం.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత. అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పర్యటించిన కవిత స్థానిక నవదుర్గ ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో స్థానిక మహిళలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని నవదుర్గ ఆలయ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు చేయగా ఎమ్మెల్సీ కవిత ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 60% మంది రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చిందని, మిగతా వారికి ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను నోటీసుల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మొన్ననే కాళేశ్వరం మిషన్ పేరుతో కేసీఆర్ను విచారించారని, నేడు కేటీఆర్ను ఏసీబీ విచారిస్తోందని చెప్పారు. కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం తెలంగాణ భవన్కు తాళం వేయడం దుర్మార్గమన్నారు. తమ పార్టీ లోపాలను సవరించుకుంటామని, తమ మీదకు ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఇవాళ జగిత్యాల పట్టణంలో మరి ఎన్నో రోజులుగా నవదుర్గా సేవా సమితి అని చాలా పెద్ద కార్యక్రమం వారంతా ఏర్పాటు చేసుకొని అమ్మవారి వార్షికోత్సవం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మరి 16వ తారీఖు నాడు ఇవాళ అమ్మవారి దయ వల్ల జగిత్యాల ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైనా కూడా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేసినాం. అందులో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అయినటువంటి దామోదర్ రావు గారు 90 లక్షల రూపాయలు నవదుర్గా సేవా సమితికి విరాళంగా మన ఎంపీ లాడ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అట్లానే మా తొలి చైర్మన్ గారు దావా వసంత గారు కూడా వారి ఫండ్స్ నుంచి వారు ఉన్నప్పుడు ఒక 10 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సేవా సమితికి మద్దతుగా నిలబడాలని మేమందరం కూడా ఇవాళ వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. మరి ఇదంతా సందర్భం ఒకటి జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఇవాళ మరి రైతన్నలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మాకు రైతు భరోసా వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఒక్కసారి రైతు భరోసా ఇచ్చిండ్రు తప్పితే ఇంకా ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. నిన్నగాక మొన్న ఒకసారి ఇస్తున్నామని మాట ఇచ్చిండ్రు, కానీ కేవలం ఒక 60% మందికి, అంటే 3 ఎకరాల వరకు మాత్రమే ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పెద్దపల్లి రూరల్ మండలంలోని గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేసి చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. పెద్దపల్లి రూరల్ మండలంలోని నిట్టూరు, తురుకల మద్దికుంట గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే విజయరమణారావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేసి ముగ్గుపోసి నిర్మాణాలు ప్రారంభించారు. అనంతరం తురుకమద్దికుంట గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేసి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టామన్నారు. రాబోయే 3 ఏళ్లలో మరో 3 విడతలుగా ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. కక్ష సాధింపు చర్యలకు తమ ప్రభుత్వం దూరంగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లు మార్చకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 6 కోట్లతో వసతులు కల్పించామన్నారు. అనంతరం గ్రామస్తులు, పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాల నరేష్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీ పాల్గొన్నారు. మన కల్వర్ట్ కూడా దాదాపు 25 లక్షలతో కల్వర్ట్ నిర్మాణానికి భూమి పూజ చేసినాం. పనులు కూడా పూర్తి అయిపోయింది. ఇంకేమో 1-2 లక్షలు తక్కువ పడితే కూడా దాన్ని మనం వెచ్చించుకుంటాం. అదే కాకుండా వీటితో పాటు మరి ఎస్సీ కాలనీలో కూడా ఈ ఎస్సీ కాలనీ వీటితో పాటు దాదాపు ఎంతలే అన్న ఒక మన గ్రామానికి వచ్చినప్పుడే దగ్గర నేను అనుకుంటా 60-70 లక్షల పనులు చేసినాం, ఇంటర్నల్ పనులు ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మనం ఏది ఉన్నా కూడా ప్రజలకు అవసరాలను బట్టి, ప్రజల ఆలోచన విధానాన్ని బట్టి, ప్రజలు ఏం కోరుకుంటారో దాన్ని తూచ తప్పకుండా ప్రజల అవసరం నిమిత్తం, ప్రజల ఆలోచన మేరకు, ఏదైతే ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారో దాన్నే చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప చెర్ల మట్టి అమ్ముకున్నాడో, మానేరుల ఇసుక
దొంగతనంగా తీసుకెళ్ళి డంప్ చేసి లారీలలో అమ్ముకున్నాడో లేకపోతే వడ్ల కటింగ్ పెట్టి మా మిల్లుల దగ్గర దోసుకున్నాడో అటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయి. అన్నీ కూడా పారదర్శకంగా నడుస్తాయి. పారదర్శకంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు నిర్వహించారు. బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుల మధ్య పెద్ద ఎత్తున మహిళలు ఊరేగింపుగా తరలి వెళ్లారు. ఈ ఊరేగింపులో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. ఫార్ములా ఈ రేసులో ఎమ్మెల్యే కేటీఆర్ కు ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బీఆర్ఎస్ కేటీఆర్ సేన సంయుక్త ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్రమాలను ప్రశ్నిస్తున్నారనే కారణంగానే కేటీఆర్ కేసీఆర్లపై అక్రమ కేసులు బనాయిస్తుందని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సేన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ ను నోటీసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కేటీఆర్ తెలంగాణలో ఐటీ రంగాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. ఈరోజు ఓదెల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కేటీఆర్ సేన ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. గౌరవ తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు అన్న గారికి అక్రమంగా నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా అక్రమంగా కేసులు ఇస్తూ ఆయన శునకానందం పొందుతున్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత గౌరవ కేసీఆర్ గారికి దక్కింది. అదేవిధంగా ఐటీ రంగాన్ని తెలంగాణలో ఎంతో ఎనలేని అభివృద్ధి చేసి ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి గొప్ప నేత కేటీఆర్ గారు. అదేవిధంగా ఈరోజు ఫార్ములా 1 రేస్ కేసులో భాగంగా నోటీసులు అందజేసినామని చెప్పి ఈరోజు మళ్ళీ కూడా కేటీఆర్ గారిని కోర్టుకు నోటీసులు అందజేస్తే ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నారు. అది కూడా పూర్తిగా వారు కేవలం కేటీఆర్ గారికి వస్తున్న పేరును చూసి తట్టుకోలేకనే ఇలాంటి అక్రమంగా నోటీసులు ఇస్తా ఉన్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ వైపు హైదరాబాద్ వైపు చూసిందంటే ఫార్ములా 1 రేసు తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారు ఆ కార్యక్రమం కేటీఆర్ గారు చేయడం వల్ల ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా పెరిగింది. కేవలం వీళ్ళకున్న పేరును తట్టుకోలేకనే ఇలాంటి అక్రమంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ పనులను అధికారులు ప్రారంభించారు. మొత్తం 10 జేసీబీలతో 10 బృందాలుగా ఏర్పడి కూల్చివేతలు మొదలుపెట్టారు. అయితే ప్రధాన రోడ్డు వైపు ఎవరూ రాకుండా అమరవీరుల స్తూపం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. పట్టణంలో ప్రధాన రహదారి భూసేకరణ చట్టం ప్రకారం ఖాళీ చేయాలని ఇప్పటికే అందరికీ నోటీసులు ఇచ్చినట్లు తహసీల్దార్ విజయప్రకాశ్రావు తెలిపారు. కూల్చివేతల నేపథ్యంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పరిహారం విషయంపై కేసు హైకోర్టులో ఉన్నప్పటికీ పనులు ప్రారంభించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. వేములవాడ శ్రీ రాజ్యరాజస్వామి సన్నిధిలో వేములవాడ పట్టణంలో అభివృద్ధికి శ్రీకారం రోడ్లు వెడల్పు సంబంధించినటువంటిది నిన్నటి నుంచి ఈరోజు కూడా
80 ఫీట్ల రోడ్డుకు సంబంధించినటువంటి పనులు ముమ్మరంగా కొనసాగే క్రమంలో గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు సురేఖ గారు వచ్చారు. జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, ఇటీవల మంత్రిగా ప్రమాణం చేసిన అడ్డు లక్ష్మణ్ కుమార్తో పాటు 8 మంది మంత్రులు రాజన్న ఆలయంలో 76 కోట్లతో రాజన్న ఆలయ విస్తీర్ణ పనులకు 47 కోట్లతో వేల పట్టణంలో 80 ఫీట్ల రోడ్డు వెడల్పు కొరకు 35 కోట్లతో అన్న సత్రానికి సంబంధించినటువంటి పనులపైన ఫౌండేషన్ స్టోన్ వేసుకొని ముందుకు పోతున్న క్రమంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50 కోట్ల బడ్జెట్లో పెట్టుకొని రాజన్న ఆలయ అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి 2025-26 సంవత్సరంలో 100 కోట్లు బడ్జెట్లో పెట్టుకొని కలిపితే 150 కోట్లు. అంటే వేల పట్టణ అభివృద్ధి ఒక కన్ను అయితే రాజన్న ఆలయ అభివృద్ధి మరో కన్నులాగా, అంటే ఆలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి రెండు సమాంతరంగా ముందుకు తీసుకొని పోవాలని గత నవంబర్ 20వ తేదీ నాడు ఫౌండేషన్ వేసుకున్నాం. ఈ రోజు నుంచి మరి వడివడిగా వేల పట్టణ అభివృద్ధి, వేల రాజన్న ఆలయ అభివృద్ధి కోసం అడుగులు పడ్డి అభివృద్ధికి శ్రీకారం చుట్టినాం. వ్యవసాయంలో రైతులు వినూత్న ఆలోచనలతో కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. పంటల రక్షణకు, దిగుబడి పెంచడానికి, ఖర్చు తగ్గించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి రకరకాల పద్ధతులు వాడుతున్నారు. మారుతున్న ప్రపంచానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బుద్దేశిపల్లి గ్రామంలో ఈ రైతు చేసిన పని చూస్తే సాధ్యమే అనిపిస్తుంది. లెట్స్ వాచ్. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగం ఎంతో పెరిగింది. వ్యవసాయ పనిముట్ల వాడకం తీరే మారిపోయింది. ఒకప్పుడు ఎద్దులు, ఆవుల సహాయంతో దుక్కిదున్ని వ్యవసాయం చేసేవాళ్లు. కాలానుగుణంగా వ్యవసాయంలో ఎన్నో మార్పులొచ్చాయి. పొలం సాగు చేయడానికి రైతులు ట్రాక్టర్లను ఉపయోగించడం ప్రారంభించారు. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని. చిన్న, సన్నకారు రైతులకు ఇది తలకు మించిన భారంగా మారుతుంది. ఇంధన ఖర్చులు పెరగడం లాంటి తదితర కారణాలతో 1 ఎకరం సాగు చేసేందుకు ట్రాక్టర్ యజమానులు వారికి అనుగుణంగా ధరలను పెంచుతున్నారు. ఇది రైతులకు భారంగానే మారిందని చెప్పవచ్చు. ఒకవైపు ధరలు పెరగడం, పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోవడం, అయినా వ్యవసాయం చేయకపోతే పూట గడవదు. ఇలాంటి పరిస్థితుల్లో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బుద్దేశ్పల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం అనే రైతు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. తన దగ్గర ఉన్న పాత సైకిల్ని యంత్రంగా మార్చుకున్నాడు. సైకిల్ ముందు భాగాన్ని మాత్రమే తీసుకుని దాని చివరన పలుగు అనే వ్యవసాయ పనిముట్టును అమర్చుకున్నాడు. ఇలా తనకున్న ఎకరం వ్యవసాయం భూమిలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. తాను తయారు చేసుకునే యంత్రం సహాయంతో కూరగాయల మొక్కల మధ్య పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తున్నాడు. అయితే సాధారణంగా ఇది ఎద్దులు, నాగలి సహాయంతో చేసే పని. కానీ వాటిని ఉపయోగించే స్తోమత లేని సలీం ఇలా తన ఆలోచనతో ఓ యంత్రాన్ని తయారు చేసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఇది చూసిన ఇతర రైతులు సలీంను అభినందిస్తున్నారు. ఇది గడ్డి కాలుతారా, గడ్డి మొలితే గడ్డి చచ్చిపోతుంది అన్నట్టు ఇట్లా కొడితే. ఈ సైకిల్ మీరు ఇట్లా చేస్తున్నారు కదా, ఇది ఎక్కడ చూసారు, ఎట్లా చేసుకున్నారు మీరు? ఇది యూట్యూబ్లోనే చూసాము. యూట్యూబ్లో చూసి ఇక ఇట్లా తయారు చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఇది ఎడ్లతో చేసుకుంటే ఇది 1000 రూపాయల ఖర్చు అవుతుంది. ఒక గంట, అరగంట పని అవుతుంది, గంట పని అవుతుంది. ఇది కాకపోతే ఏంటంటే ఎడ్లను మనం పోషించుకోలేక, అరుసుకోలేక అవి ఇట్లా అమ్ముకొని ఇక ఈ సైకిల్ని కట్ చేసుకొని పలుగు అంటారు దాన్ని వెల్డింగ్ చేయించుకొని ఇట్లా నడిపిస్తున్నాం. ఇట్లా ఇప్పుడు ఈ ప్రకారంగా చేయాలంటే ఒక 10 మంది కైకిళ్ళని తప్పించుకున్నట్టు. 10 మంది కైకిళ్ళు అంటే 2,500 5,000 రూపాయలు. ఇట్లా 5,000 తప్పించుకున్నట్టు. మనుషులతో కలిపిస్తే 5,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఇట్లా ఇది మనం ఒక్కల ఒంటిగానే చేసుకోవచ్చు. ఇట్లాంటి పలుగు వెల్డింగ్ చేయించుకొని ఇట్లా చేసుకుంటే ఇప్పుడే సాల్వ్ చేసినాం. ఇట్లా అంతకుముందు చేయలేదు. అంతకుముందు పత్తిలో కొడుతుంటివి. ఇట్లా పత్తిలో లైన్ లాగా ఉంటాయి. ఇక లైన్లో ఎలా ఇక మిషన్తో రొప్పుకునేది ఏందని ఇక మనమే చేసుకుందామని ఇట్లా చేసుకున్నాం.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దుద్దిల్ల శ్రీనుబాబు మొట్టమొదటిసారిగా పెద్దపల్లికి వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అభిమానులు ఘనస్వాగతం పలికారు. స్థానిక అయ్యప్ప ఆలయం వద్ద బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పూలమాలలు శాలువాలతో శ్రీనుబాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలపరిచేందుకు నాకు కొత్త టీంలో అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ వచ్చేసిన మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వహించి ధన్యవాదాలు చెప్తున్నాను. రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం భట్టి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ పార్టీని బలపరిచేందుకు కొత్త టీంలో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా నాన్నగారు ఆశయాలు నిలిపించేందుకు మా అన్నయ్య గారు వేసిన బాటలో నడుస్తా అని మీ అందరికీ ప్రామిస్ చేసుకుంటూ పార్టీని ఇంకా ఎంతో కృషి చేసి ప్రతిష్టాపన అండ్ ప్రతిష్ట తీసుకువచ్చే బాధ్యత నాది అని తీసుకుంటూ ఇన్ని రోజులు ఎట్లయితే పనిచేసానో దానికి ఇంకా ఎత్తు పనిచేసుకుంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తా అని మీ అందరికి మాటిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ నెల 8న వెంకట్రాయపల్లి గ్రామంలో జరిగిన చోరీ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పదండి సిఐ ప్రదీప్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 8న జరిగిన చోరీ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 13న 20 తులాల బంగారం రికవరీకి సంబంధించిన వివరాలు కరీంనగర్ సిపి గౌస్ ఆలంకు వివరించినట్టు చెప్పారు. ఆ కేసులో ఏటు అయిన పిట్టల అరవింద్ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి సుమారు 3 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ వంశీకృష్ణతో పాటు సిబ్బందిని సిఐ అభినందించారు. ఈ నెల 8వ తారీఖు నాడు వెంకటాయపల్లిలో జరిగినటువంటి దొంగతనం కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తేదీ 13 నాడు ఈ నెల 11వ తారీఖు నాడు గౌరవ సిపి గారు మీకు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఆ రోజు దాదాపుగా 20 తులాల బంగారము రికవర్ చేయడం జరిగింది. ఈ రోజు ఏటు అయినటువంటి పిట్టల అరవింద్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన వద్ద నుంచి కూడా దాదాపుగా 3 తులాల ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా దీంట్లో ఈ కేసులో 2 పరారీలో ఉన్నారు. టోటల్ ఈ కేసులో 3 ఇన్వాల్వ్మెంట్ ఉంది. అదేవిధంగా ఒక 2 ప్రాపర్టీ రికవరీ చేసుకోవడం వల్ల వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ త్వరలోనే మిగతా 2 కూడా అదుపులోకి తీసుకుంటాం. ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి పిట్టల అరవింద్కు గత నేర చరిత్ర కూడా ఉంది. ఆయన దాదాపుగా 6 కేసులలో వివిధ పోలీస్ స్టేషన్లలో జైలుకు వెళ్లి వచ్చడం జరిగింది. దీనిని ఆఫీసర్స్ ఏసీపీ గారు, సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము టీమ్స్ ఫామ్ చేసి త్వరితగతిన పట్టుకోవడం జరిగింది. ఈ రోజు పట్టుకోవడంలో ముఖ్య పాత్ర పోషించిన మన ఎస్ఐ వంశీ అండ్ టీంని అభినందించడం జరుగుతుంది. ట్రాఫిక్ నియమ నిబంధనలపై పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై పోలీసులు పలు సూచనలు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను విద్యార్థులకు వివరించారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో అయ్యప్ప జంక్షన్లో మా గౌరవ డీజీపీ గారు అట్లాగే గౌరవ సిపి గారు ఆదేశాల మేరకు అలాగే మరియు ట్రాఫిక్ ఏసీపీ గారి సూచనల మేరకు పెద్దపల్లి జంక్షన్లో స్కూల్ పిల్లలకి ప్రాక్టికల్గా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. గతంలో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించినప్పుడు వాళ్ళకి క్లాసులో కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ప్రాక్టికల్గా రోడ్లపైన ఎటువంటి ట్రాఫిక్ ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేసుకోవాలి, ఏదైనా సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలనే విషయం దాని మీద మనం కొంత ప్రాక్టికల్గా అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ జంక్షన్లో మనం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ప్రమాదాలకు లోను కాకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించినట్లయితే మనం ప్రమాదరహితంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పబ్లిక్లో ఇంకా కొంత అవేర్నెస్ తీసుకుపోవడానికి, పిల్లల ద్వారా తెలియజెప్పడానికి, అలాగే స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు నేర్చుకునే విధంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్లో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వికసిత భారత్ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో రైతాంగానికి మద్దతుగా అనేక అభివృద్ధి పథకాలు అమలైనట్టు తెలిపారు. డిజిటల్ భారత్ లక్ష్యంతో దేశం వేగంగా ముందుకు సాగుతున్నారు. ప్రసాద పథకం ద్వారా తిప్పాపూర్ రాజన్న ఆలయ అభివృద్ధికి త్వరలో నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ ద్వారా మహిళలు దేశ రక్షణలో భాగస్వామ్యం అవడం ద్వారా నారీ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్తయ్యతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అర్థమైపోయింది. అలాగే స్థానిక సంస్థల్లో కూడా ఈసారి మనకు ప్రజలకు కూడా ఎక్కువ అర్థమైపోయింది. గ్రామ పంచాయతీలో కావచ్చు, ఇతర చోట్లలో కావచ్చు, రేషన్ బియ్యం కూడా 2 దఫాలుగా ఇస్తున్నారు. సెంట్రల్ స్టేట్ 2 పెట్టిస్తున్నారు. ప్రజలు కూడా అందరూ కొద్దిగా సహకరించాలి. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు ఒకటే వేలిముద్రతో ఇవ్వడం వల్ల ఎక్కడి నుంచి వస్తుందనేది తెలియకుండా అయిపోయింది. నిజానికి కరోనా అప్పటి నుంచి కూడా ప్రపంచ దేశాల్లో కూడా అభివృద్ధి దేశాలని చెప్పుకుంటున్న ఏ దేశం కూడా ఉచితంగా ఎలాంటి కూడా ఇవ్వలేదు. మనం టీకాల కాడికెళ్ళి మొదలు పెట్టుకొని ఇలా రేషన్ కూడా ఈ దాదాపు 5-6 ఏళ్ళ నుంచి కూడా ఇచ్చుకుంటూ వస్తున్న గొప్ప దేశం. మరి ఇలాంటి క్రమంలో అందరం కూడా ప్రతి ఒక్కరం మన అభివృద్ధిని తెలియజేయాలని ఒకసారి తెలియజేసుకుంటూ అందరికీ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామానికి చెందిన 15 మంది ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ నాయకులు సదయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తన సొంత ఖర్చులతో డ్రైవర్లకు యూనిఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లకు భరోసా కల్పించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజువారీ ఆదాయంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. రైతు బంధు తరహాలో ఆటోలకు ప్రభుత్వ ఇన్సూరెన్స్ వసతి కల్పించి డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు రమేష్, తిరుపతి, రాములు, బుజ్జయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామంలో మరి ఇక్కడ ఆటో కొనుక్కొని ఒక 11 మంది ఆటో కొనుక్కొని గత 10-15 సంవత్సరాల నుంచి మరి వాళ్ళ కుటుంబం జీవన కోసం, ఉపాధి పిల్లల కోసం మరి వాళ్ళు ఉపాధి లేక చాలా ఆటోలు కొనుక్కొని మరి గత 15 సంవత్సరాల నుంచి ఆటో నడుపుకుంటూ ఉన్నారు. మరి వీళ్ళు మన గ్రామ ప్రజలకు ఎండ అనక, నీడ అనక, రాత్రి అనక, పగలనక మరి గ్రామ ప్రజలకు మరి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మరి వాళ్ళు సమస్య ఉందంటే తొందరగా వచ్చి మరి వాళ్ళను ఆదుకున్న ఈ డ్రైవర్లు ఉన్నారు. మరి చాలా రోజుల నుంచి నేను గమనిస్తూ ఉన్నా, వీళ్ళు ఊరికనాడు గిరాకున్నా లేకున్నా కూడా చాలా మరి వాళ్ళకు చాలామంది కూడా ఏ టైంలో ఫోన్ చేస్తే కూడా ఆ టైంలో వచ్చి తీసుకుపోయి మరి సమస్య తీర్చడం జరిగింది. మరి నా తరఫున వీళ్ళు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి కళాశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కరెస్పాండెంట్ రేకులపల్లి శశాంక అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక గ్రామీణ డే స్కాలర్ రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం సాధించడం సంతోషకరమన్నారు. ఇందుకు సహకరించిన తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రేకులపల్లి సుష్మా, ప్రిన్సిపాల్ బాలసాని శ్రీనివాస్, బండారి కమలాకర్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగును అధికారులు తిరిగి అప్పగించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన ఆర్టీసీ బస్సు హుజురాబాద్ నుండి హుస్నాబాద్కు వెళ్తున్న క్రమంలో సైదాపూర్లో కుమ్మరి విజయ్ అనే ప్రయాణికుడు బ్యాగుతో సహా బస్సు ఎక్కాడు. ఫోన్ మాట్లాడుతూ బ్యాగు మర్చిపోయి సుందరగిరిలో దిగిపోయాడు. ప్రయాణికులు వెంటనే విషయాన్ని ఆర్టీసీ డిపో కంట్రోలర్కు ఫోన్ ద్వారా వివరించారు. దీంతో అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు బస్సు నుంచి బ్యాగును రికవరీ చేసి యజమాని విజయ్కి అందజేశారు. యథావిధిగా తన బ్యాగును అందించిన ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. బ్యాగులో 3 తులాల బంగారం, ఒక మొబైల్ ఫోన్ ఉన్నట్టు ప్రయాణికుడు విజయ్ తెలిపాడు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.